ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు అప్పలనాయుడు గారు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తోటపల్లి ప్రధాన పాత కాలువ పరిధిలో ఈ వేసవిలో త్రాగునీరు ఇవ్వాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకవైపు ఆధునీకరణ పనులు చేపడుతున్నామని చెప్పి తాగునీరు ఇవ్వడం లేదు గత 4-5 సీజన్లుగా వేసవిలో. దానివలన భూగర్భ జలాలు పూర్తి ఇంకిపోయి త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ పరిస్థితి ఇప్పుడు రిపీట్ కాకూడదని చెప్పేసి ముందస్తుగా వారికి ఒక దరఖాస్తు ఇచ్చాం రైతు సంఘం తరఫున. తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు చెప్పి జాప్యం చేస్తున్నారు. ఆ పనులు కూడా జరగటం లేదు కనుక తక్షణమే ఈ వేసవిలో పశువులు మూగజీవాలు ప్రజలకి త్రాగునీటి ఎద్దడి నుంచి బయటపడడానికి ఎండ తీవ్రత పెరుగుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యంలో ఆ నీటి ఎద్దడిని ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి మేము తోటపల్లి కాలువ ద్వారా నీరు విడుదల చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించి గతంలో ఎప్పుడైనా మీకు నీరు ఇచ్చారని అంటే గత 4 సంవత్సరాల ముందు అయితే ప్రతి వేసవిలో కూడా నీరు ఇవ్వడం జరుగుతుందండి. మూగజీవాలకి ప్రజలకి త్రాగునీటి సమస్య పరిష్కరించేవాళ్ళు. ఈ కాలంలో మరి ఆధునీకరణ పనుల పేరు చెప్తున్నారు. ఆధునీకరణ పనులు అవ్వడం లేదు సరి కదా, నీరు ఇవ్వడం లేదు, రైతుకి చాలా సమస్య అవుతుంది, ప్రజలకు ఇబ్బందులు అవుతుందని చెప్పాం. దాని మీద సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు.